నమస్కారం అండి. కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో కదా. మేము 10th క్లాస్ పూర్తి చేసి అప్పుడే 21 సంవత్సరాలు అయిపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ స్కూల్ రోజులు ఖచ్చితంగా గుర్తొస్తాయి. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న సర్ప్రైజ్ ఉందండి. నేను యూట్యూబ్లో ఛానల్ రన్ చేస్తున్నా, ఇంతవరకు నా ఫేస్ ఎప్పుడూ చూపించలేదు కదా. కానీ ఈరోజు ఇక్కడ చూపిస్తున్న ఫోటోల్లో నా ఫేస్ కూడా ఉంది. మీలో ఎవరైనా గుర్తుపట్టగలరేమో చూడండి. వీడియో మొత్తం చూసి నేను ఏ ఫోటోలో ఉన్నానో అసలు నన్ను గెస్ చేయగలరో లేదో కింద కామెంట్స్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. నాకైతే ఇప్పటికీ గుర్తుంది. పొద్దున్నే లేచి సైకిల్ తొక్కుకుంటూ స్కూల్కి బయలుదేరేదాన్ని. దారిలో మా ఫ్రెండ్స్ ఎదురయ్యేవారు. ఆగుతూ ఫ్రెండ్స్ అందరం జాయిన్ అయ్యి లైన్గా సైకిళ్ళ మీద మాట్లాడుకుంటూ స్కూల్కి వెళ్తుంటే ఆ కిక్కే వేరు కదా. ఇక మధ్యాహ్నం లంచ్ బెల్ కొట్టగానే మాలో 2-3 క్లాస్ రూమ్లోనే ఉండిపోయేవాళ్ళు. ఆ క్లాస్ రూమ్ ప్రశాంతతలో కూర్చొని లంచ్ బాక్సులు ఓపెన్ చేసి గబగబా మాట్లాడుకుంటూ తినేసి మిగిలిన టైంలో హోంవర్క్లు రాసుకుంటూ చదువుకోవడం. అబ్బా, ఎంత అమాయకమైన అందమైన రోజులు అవి. ఇవి చెప్తూ ఉంటే ఇంకో విషయం గుర్తొస్తుందండి. మా స్కూల్లో ప్రతి సంవత్సరం జరిగే సరస్వతి పూజను మేము అస్సలు మర్చిపోలేము. పూజ రోజు ప్రతి ఒక్కరం వాళ్ళ ఇళ్ళ దగ్గర నుండి ఏదో ఒక రైస్ ఐటమ్, పులిహోరనో దద్దోజనమో లేదా గుగ్గుళ్ళో చేసుకొని తీసుకొచ్చేవాళ్ళము. పూజ అయిపోయాక క్లాస్ రూమ్లో అందరం కూర్చొని ఒకరిదొకరు షేర్ చేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. 10th క్లాస్ అయిపోయేటప్పుడు జరిగిన ఫేర్వెల్ పార్టీ అప్పుడు ఒకరి ఆటోగ్రాఫ్ బుక్లో ఒకరం రాసుకున్న మాటలు, విడిపోతున్నామనే చిన్న బాధ, అవన్నీ మా మనసుల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్రలు. 21 ఏళ్లుగా ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా మా అందరినీ మళ్ళీ ఒకే తాటిపైకి తీసుకురావడం అంత సాదాసీదా విషయం కాదు. వాట్సాప్ గ్రూపుల్లో డిస్కషన్లు, నువ్వు వస్తే నేను వస్తా అనే కండిషన్లు, ఆఫీస్లో లీవ్లు, అడ్జస్ట్మెంట్లు, అబ్బో ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేయడానికి ఒక పెద్ద యుద్ధమే జరిగింది. కానీ తీరా ఆ పార్టీ రోజు అందరం ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. 21 ఏళ్ల గ్యాప్ ఒక్క సెకండ్లో మాయమైపోయింది. హోదాలు, ఈగోలు, బిజీ లైఫ్ అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ మేము 15 ఏళ్ల వయసున్న స్కూల్ పిల్లల్లా మారిపోయాం. అప్పట్లో సార్ వాళ్ళు క్లాస్లోకి వస్తున్నారంటేనే గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఒక రకమైన వణుకు వచ్చేది. ఇప్పుడున్న పిల్లలు టీచర్లకి అంతగా భయపడట్లేదనుకుంటా. కానీ మాది భయం కాదు, అది గురువుల మీదున్న వినయంతో కూడిన భయం. మా కరెస్పాండెంట్ సార్ అయితే మా ఇంటి ఎదురుగానే ఉండేవారు. రోజు ఆయన్ని చూస్తూనే ఉన్నా కూడా స్కూల్లో ఆయన కనిపిస్తే చాలు తెలియని ఒక రకమైన భయం ఉండేది. ఈ 21 ఏళ్ల తర్వాత జరిగిన మా గెట్ టుగెదర్ పార్టీకి మా గురువులు రావడం మేము చేసుకున్న పెద్ద అదృష్టం. వాళ్ళు వేదిక మీద మాట్లాడుతుంటే పాత రోజులు గుర్తొచ్చాయి. ఒకసారి అయితే నేను సార్గా జాయిన్ అయినప్పుడు, నా ఫస్ట్ క్లాస్ మీదేనమ్మా, మీరు చాలా ఓపిక్గా నా పాఠాలు వినేవాళ్ళు అని మమ్మల్ని చాలా పొగిడారు. ఇంకొకసారేమో నేను సన్నగా ఉన్నానని అప్పట్లో భయపడేవాళ్ళు కాదు, అందుకే ఎప్పుడూ చేతిలో బెత్తం పట్టుకొని ఉండేవాడిని, అప్పుడు కానీ లైన్లోకి వచ్చేవాళ్ళు కాదు అని నవ్వుతూ చెబుతుంటే అందరం మురిసిపోయాం. మేము కూడా మార్కుల కోసం ఒక్క మార్కు తక్కువైనా సరే సార్ వాళ్లతో ఎంతగా వాదించేవాళ్ళమో గుర్తు చేసుకున్నాం. సార్ వాళ్ళు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీరందరూ కలిసి ఒకేసారి మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం సులువే, కానీ మేము 40 మందిని విడివిడిగా గుర్తుపెట్టుకోవాలి కదా అన్నారు. నిజమే కదా, మా 40 మందికి గురువులు 5-6 ఉంటారు. కాబట్టి ఆ సార్లని మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తు. కానీ ఆ 5 సార్లకి మాలాంటి వందల వేల మంది విద్యార్థులు ఉంటారు కదా. అయినా సరే ఆ 21 ఏళ్ల తర్వాత కూడా ఈ వేల మందిలో మమ్మల్ని విడివిడిగా గుర్తుపెట్టుకుని మా పేర్లు పెట్టి పిలుస్తూ ఆనాటి మా అల్లరిని గుర్తు చేయటం ఇంకొక ఎత్తు. గురువుల మనసు ఎంత పెద్దదో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చెప్పండి. ఆ రోజుల్లో సార్ వాళ్ళు మాకు కేవలం పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే చెప్పారు. కానీ 21 ఏళ్ల తర్వాత ఎన్నో బాధ్యతలు, ఒత్తిళ్ల మధ్య నలిగిపోతూ మళ్ళీ మేము వాళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు ఈ వయసులో జీవితాన్ని ఎలా ప్రశాంతంగా గడపాలో, స్నేహాన్ని ఎలా కాపాడుకోవాలో చెబుతూ అప్పట్లో మాకు చదువుకోవడానికి పాఠాలు చెప్పిన మా సార్ వాళ్లే ఇప్పుడు మాకు జీవిత పాఠాలు కూడా చెప్పారు. అందుకే అంటారు గురువు ఎప్పటికీ గురువే అని. ఇక ఈ గెట్ టుగెదర్ కలిసిన క్షణాల గురించి చెప్పాలి. 21 ఏళ్ల తర్వాత కలుస్తున్నాం కదా, ఎంతో పద్ధతిగా ఆప్యాయంగా పలకరించుకున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మేము ఎంత పెద్దవాళ్లమైనా పెళ్ళిళ్ళై పిల్లలొచ్చినా సార్ వాళ్ల ముందు కూర్చునేసరికి మళ్ళీ మాకు అదే పాత భయం. అందుకే మేము గర్ల్స్ అంతగా ఓపెన్ కాలేకపోయాము. లోపల ఎంతో మాట్లాడాలని ఉన్నా బయటికి ఎక్కువ చెప్పలేకపోయాము. కానీ బాయ్స్ మాత్రం చాలా బాగా మాట్లాడుకున్నారు. పాత జ్ఞాపకాలన్నీ రచ్చరచ్చగా చెప్పుకున్నారు. స్కూల్ ఎగ్గొట్టి గోడలు దూకి సినిమాకి వెళ్ళిన రోజులు, ఇంకా వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ చాలానే గుర్తు చేసుకున్నారు. చివరగా మా మనసులను కలిచివేసే ఒక బాధాకరమైన విషయాన్ని మీతో పంచుకోవాలి.
మా కరెస్పాండెంట్ సార్ ఇటీవల కాలం చేశారు. అలాగే మా ఫ్రెండ్లో ఒక అబ్బాయి అయిన రాహుల్ కూడా కాలం చేశారు. ఈ 21 సంవత్సరాల 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీకి వాళ్ళు లేకపోవడం మా అందరికీ ఒక పెద్ద లోటు. సార్ భౌతికంగా మా మధ్య లేకపోయినా మమ్మల్ని ఒక క్రమశిక్షణ గల వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ఆయన పోషించిన పాత్ర, ఆయన ఇచ్చిన విలువలు మా గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. పార్టీ అంతా బాగానే గడిచింది. కానీ సమయం ముగిసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు బయలుదేరే సమయం వచ్చింది చూసారా? అప్పుడు మాత్రం మనసు భారమైపోయింది. పలకరించుకునేటప్పుడు మామూలుగానే ఉన్నా విడిపోయేటప్పుడు మాత్రం కొందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అనే ఒక చిన్న వెలితి, కానీ మనసంతా ఒక మధురమైన అనుభూతి. మరి ఇంతకీ నన్ను గుర్తుపట్టారా? నా ఫేస్ ఏ ఫోటోలో ఉందో కనిపెట్టగలిగారా? మీరు గెస్ చేసిన టైమింగ్ కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. మీ స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా గురువులకు ప్రణామాలు అర్పిస్తూ, కలకాలం నిలిచే మా స్నేహానికి జోహార్లు చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సెలవు.